భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురులో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర సంఘం 8వ వార్షికోత్సవ సభకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆగస్టు 31వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ జరగనుంది. వడ్డెర జాతి హక్కుల సాధన కోసం పోరాట సమయం ఆసన్నమైందని రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు పిలుపునిచ్చారు. గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి వడ్డెర కుటుంబ సభ్యుడు సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనుగూరులో జరిగిన ప్రెస్ మీట్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుగొండ సాంబశివరావు, కోశాధికారి గుర్రం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తురక మధు కూడా సభ విజయవంతం చేయాలని కోరారు. చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి. వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్ శివరాత్రి ఐలమల్లు గారికి, అలాగే రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీఫం మల్లేష్ గారికి, రాష్ట్ర కోశాధికారి నా పేరు గుణం శ్రీనివాస్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకుపల వెంకటేష్ గారికి, అలాగే మున్సబ్ దేవరాజ్ గారికి, వైస్ చైర్మన్ గండికోట కుమార్ గారికి, అలాగే నాతో పాటు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు విషయానికి వస్తే 31/8/2025 తారీఖు రోజు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మన తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవ సందర్భంగా 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, అలాగే మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని, హాజరై మనం ఒక 9 డిమాండ్లతోటి మనం ఇవాటి వరకు పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటానికి మనం యుద్ధానికి సిద్ధం కావడానికి ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు కాబట్టి ప్రతి ఒక్కరూ 33 జిల్లాల నుంచి 119 నియోజకవర్గాల నుంచి అందరూ హాజరు అయి భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ ఆహ్వానంగా మేము మీకు ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. నా పేరు పెనుగొండ సాంబశివరావు, తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుల అయినటువంటి శ్రీ శివరాత్రి ఐలమల్లు గారు ఆదేశాల మేరకు, ఆయన ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మన నియోజకవర్గ స్థాయి అందరూ కూడా మండల స్థాయి ఉన్న ఎవరైతే మన వడ్డెర సోదరులు అందరూ కూడా రేపు జరగబోవు 31/8/2025 తేదీన ఆదివారం రోజున హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లిలో జరగబోవు మన 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి వడ్డెర ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 8 సంవత్సరాల కాలంలో అనేకమైన కార్యక్రమాలు ఐలమల్లు గారు సంఘాలను పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రజలలో వడ్డెర ప్రజలలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివరాత్రి ఐలమల్లు గారే. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ఆడబిడ్డకి పెళ్ళి అయిందనుకో, పట్టు చీరతో సహా పూలు పండ్లు అదేవిధంగా వారికి మెట్టల కానుంచి అన్ని అందించిన ఘనత ఐలమల్లు గారు. అదేవిధంగా ఎవరైనా పేదవారు చనిపోతే వెంటనే కింట బియ్యం ఇచ్చిన ఘనత ఐలమల్లు గారిది. అదేవిధంగా ఎవరైనా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారంటే వారి కుటుంబానికి 5,000, 10,000 అనేకమైన ఇల్లు నిర్మించిండు. ఈ రాష్ట్రంలో చాలా ఇల్లు నిర్మించిండు. అలాంటి ఘనత కూడా శ్రీ ఐలమల్లు గారికి దక్కుతుంది. కాబట్టి ఈ యొక్క 8వ వార్షికోత్సవ ఉత్సవాల్ని మన వడ్డెర ప్రజలందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పేసి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి తరలి రావాలి. దీన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మనకి దక్కబో ప్రతి ఒక్కటి కూడా ఐలమల్లు గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం దగ్గరికి పోయి ఆయన ప్రతి ఒక్క ఫలాన్ని తీసుకొచ్చే దానిలో ఐలమల్లు గారు ముందుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నాకు నా ఐలమల్లు గారికి ఉన్న బంధానికి ఆయన ఎంత మంచోడో నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు అన్నదమ్ములకు కూడా ఆపద వచ్చిందని పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఐలమల్లు గారికి నేను మీ బిడ్డలాగుంటా అని చెప్పేసి అనేక మందికి సేవా కార్యక్రమాలు అందించి ఈ రోజు ఈ 8వ సంవత్సరాల కాలంలో ఐలమల్లు గారు ప్రతి ఒక్క వడ్డెర ప్రజలకు
గుండెలలో నిలిచిపోయిన ఘనత ఎవరికైనా ఉంది అంటే శ్రీ శివలైతే అగిమల్ గారికి. కాబట్టి ఇది ఒక మనం జరుపుకోబో 8వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రేపు హైదరాబాద్ తరలి వెళ్లి ప్రతి ఒక్క బిడ్డ బాజలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో ఏదైతే ప్రోగ్రాం ఉందో మంది ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరొక్కసారి తమరందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. న్యూస్ క్రియేటర్లకు, యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త. విజయశ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9581832322. ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో, మీరు నో వాటర్ మార్క్, లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపలన్నా సంప్రదించండి. సెల్ నంబర్ 9581832322. లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.